నమస్తే మాస్టర్స్ అందరికి. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఎందుకు సిద్ధించాను పోదాందా కొనుకరా ఇవాళ మనం ఎంతో మంది సప్తర్షుల్లో ఉన్నటువంటి ఆ మాస్టర్స్ లో ఒకరైనటువంటి అత్రి మహామని గురించి ఇవాళ మనం చక్కగా వివరించుకుందాం ఫ్రెండ్స్. సప్తర్షుల్లో ఉన్నటువంటి మాస్టర్లలో మనం ఇది వరకు కణ్వ మహర్షి గురించి, అగస్త్య మహర్షి గురించి చక్కగా తెలుసుకున్నాం. ఇవాళ అత్రి మహర్షి గురించి తెలుసుకుందాం. ముందుగా వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అత్రి మహర్షి గురించి మనకి పురాణాల ప్రకారం ఏం తెలియజేస్తున్నారంటే, అత్రి మహర్షి హిందూ సంప్రదాయంలో సప్తర్షులలో ఒకరుగా చెప్పుకుంటున్నాం. మొత్తం 10 మండలాలు ఉన్నట్లయితే దాంట్లో ఆ ఋగ్వేదంలోని 5వ మండలంగా అత్రి మండలంగా ప్రసిద్ధి చెందింది. అంటే ఆయనకి ఆ స్పెషల్ గా 5వ మండలం, ఋగ్వేదంలోని 5వ మండలం అత్రి మండలంగా ఇక్కడ ప్రసిద్ధి చెందిందని చెప్తున్నారు. ఋగ్వేదంలోని అనేక సూక్తాలను దర్శించిన మంత్రదష్టగా ఆయన ప్రసిద్ధి చెందారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాలన్నీ కూడా ఆయన దర్శించి, ద్రష్ట అంటే దర్శించడం, ఆయన రాయడం కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవడం ఏంటంటే ఆయన రచించాడు అనేది మనం అట్లా చెప్పుకుంటుంటాం. కానీ ఇక్కడ ఎలా చెప్తున్నారంటే, అత్రి మహర్షి వేద మంత్రాలను కేవలం రచించడం అని అలా అర్థంతో మనం తీసుకోకూడదు. అంటే వాటిని తపస్సు మరి ధ్యానం ద్వారా దర్శించారు. వాళ్ళు వాటిని అనుభవేక్తం చేసుకుని వాటిని గ్రంథస్థాలు చేసినట్లుగా మనం భావించవచ్చు అన్నమాట. ఇక్కడ ధ్యానం ద్వారా విశ్వ చైతన్యాన్ని అనుభవించి ఆ అనుభవాలను మంత్రాల రూపంలో వ్యక్తపరిచారు. వాళ్ళ నోట్లోంచి ఆ వాక్కులు వస్తున్నాయి అన్నమాట. వాళ్ళు ఎప్పుడైతే అవి ఆ యొక్క అనుభవాలను పొంది ఉన్నారు, ఆ ధ్యానంలో కావచ్చు, తపస్సులో కావచ్చు, ఆ దృశ్య రూపంలో వాళ్ళు పొందిన అనుభవాల్ని, ఆ విశ్వ చైతన్యాన్ని వాళ్ళు అనుభవించి వాళ్ళు మనకు అవి అందించడం జరిగిందని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ వేదాలలో ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే, బయట ఉన్న దేవుళ్ళు దేవతలు మాత్రమే కాదు, మనకు కనిపిస్తున్నటువంటి భౌతికంగా ఇప్పుడున్నటువంటి ఆ దేవుళ్ళు మాత్రమే కాదు, ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రకృతి శక్తులు, విశ్వ చైతన్యం, మరి మనలోని దైవ గుణాలకు ప్రతీకలుగా చెప్పడం జరిగింది. ఆ ఋగ్వేదంలో ఉన్నటువంటి ఆ సూక్తాలన్నీ కూడా దైవాల గురించి అక్కడ ఉన్నటువంటి దర్శించి అనుభవం చేసుకొని వాళ్ళు అలా చేశారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మేడం ఎవరో ఆన్ చేసుకున్నారు, దాన్ని నేను ఆఫ్ చేశాను, కానీ వాళ్ళు ఒక్కసారి చూడండి మేడం. కోహోస్ట్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారి దాన్ని మ్యూట్ చేయండి మాస్టర్స్ ప్లీజ్. ఇక్కడ ఎగ్జాంపుల్ అగ్ని గురించి చెప్పుకుంటే, అగ్ని అనేది అంతర్జ్ఞానం, ఆత్మజ్యోతిని వెలిగించుకోవడం అన్నమాట. ఇంద్రుడు వచ్చి మనస్సును జయించేటటువంటి, అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా మనం అదుపులో పెట్టుకోవడం, అలా తీసుకోవచ్చు. సూర్యుడు వచ్చి చైతన్యము, జ్ఞాన ప్రకాశం. అది ఎలా ఆ యొక్క కిరణాలు, సూర్యకిరణాలు ప్రకాశిస్తున్నాయో మన యొక్క జ్ఞానాన్ని అలా ప్రకాశవంతంగా చేసుకోవాలి అనే అర్థాలని ఇక్కడ మనకి ఆయన తెలియజేస్తున్నారు అన్నమాట. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి, కుమారులు వచ్చి దత్తాత్రేయులు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇంకా ఆయన గురించి ఇంకా కాస్త తెలుసుకున్నాం. బ్రహ్మదేవుని యొక్క సంకల్పం నుంచి ఆయన జన్మించాడు. అంటే బ్రహ్మ సృష్టిని చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనస్సులోంచి, బ్రహ్మ మానసంలోంచి పుట్టారు అంటే అక్కడ ఆయన మనసు నుంచి జన్మించారని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన్ని బ్రహ్మ మానస పుత్రుడు అని కూడా అనుకోవచ్చు. సృష్టిలో సహాయం చేయడానికి ఋషి లాంటి సంతతి కావాలని అత్రి మహర్షి వచ్చారు. ఆ బ్రహ్మ ఎప్పుడైతే ఆ సృష్టి చేయడానికి ఆయన మనసులో అలా భావించారో, అప్పుడు ఆ ఋషి లాంటి ఆ సంతతి కావాలని కోరుకున్నారు. అప్పుడు అత్రి మహర్షి ఇక్కడ ఉద్భవించారని కూడా మనం చెప్పుకోవచ్చు. పేరుకు కూడా కారణం ఉంటుంది. పుట్టగానే ఎవరికి కూడా పేరు పెట్టరు కదా, ఆ పేరు ఎందుకు పెడతారు, ఏ పేరు వాళ్ళు తెచ్చుకుంటే ఆ పేరు పెట్టడం జరుగుతుంది అనమాట. వాళ్ళ యొక్క గుణాలకు అతీతంగా వాటిని గుణాలను బట్టే వాటిని పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అత్రి మహర్షి కూడా
గుణాలకు అతీతంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి అత్రి మహర్షి అని ఇక్కడ పేరు ఆయనకి రావడం జరిగిందని. అంటే గుణస్థితి కారణంగా పేరు వచ్చింది అని ఇక్కడ చెప్పుకోవచ్చు. తద్వారానే ఆయనకు అత్రి మహర్షి అని ఇక్కడ ఆయనకి పేరు వచ్చిందనమాట. ఆయన యొక్క పత్ని అసూయ లేనిది అనసూయ. ఆమె గురించి కూడా ఇక్కడ మనం కాస్త తెలుసుకుంటున్నాం అనమాట. అంటే ఆమె కశ్యప మహర్షి కుమార్తె అన్నమాట. ఆ కుమార్తెను ఆయన అత్రి మహర్షి వివాహం చేసుకున్నారు. ఆమె పేరు అనసూయ. ఇక్కడ త్రిగుణాలకు అతీతమైన వాడు అత్రి మహర్షి. ఆ అంటే వ్యతిరేకం అన్నమాట. అంటే ఇక్కడ అంటే త్రిగుణాలు, తమో గుణము, రజోగుణము, సత్వగుణం. ఈ 3 గుణాల గురించి మనకి చక్కగా తెలిసింది. ఆ తమో గుణంలో ఉన్న వాళ్ళు ఆ నిద్ర, ఆ బద్ధకము, ఏ పనినైనా కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ అట్లా ఉండడు. రజోగుణం అంటే నేనే గొప్ప, నేను చెప్పిందే కరెక్ట్, మిగతా వాళ్ళు చెప్పేది ఆ చాలా తక్కువ, వాళ్ళు కరెక్ట్ గా చెప్పలేదు అనేటువంటి స్థితులు. సత్వగుణం అంటే నేను చేస్తున్నది నేనంతా పుణ్యం కోసం చేస్తున్నాను. ఆ స్థితిని కూడా దాటాలని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని, అంటే శుద్ధ సాత్వికంలోకి వచ్చేసేయాల్సి ఉంటుంది. ఈ 3 గుణాలను కూడా గుణాలకు అతీతంగా ఉన్న వాళ్ళు ఇక్కడ అత్రి మహర్షి. ఆయన గురించి మనం చక్కగా ఇక్కడ వివరించుకుంటున్నాం అన్నమాట. ఇంకా ఆయన ఆయన యొక్క కథలో అనసూయదేవి గురించి వచ్చింది కదా. అనసూయదేవి గురించి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, త్రిమూర్తులు అత్రి అనసూయను పరీక్షించదలిచి వాళ్ళు అక్కడికి వచ్చారని, ఆమె చాలా గొప్పది అని, చాలా గొప్ప ప్రతివత అని ఇక్కడ చెప్పుకుంటున్నారు కదా. అది ఎలానో తెలుసుకుందాం అని చెప్పి త్రిమూర్తులు అక్కడికి వచ్చి ఆమెని పరీక్షించదలిచారన్నమాట. దానిలో ఏం చెప్తున్నారంటే, ఇంకా కూడా అత్రి మహర్షి గురించి ఇంకొక మంచి పాయింట్ కూడా చెప్తున్నారు. అలా ఆ అత్రి మహర్షి బ్రహ్మదేవుడి లోకరక్షణ కోసం కొంతమందిని సృష్టించినప్పుడు ఈ యొక్క అత్రి మహర్షి గొప్ప తపశ్శక్తిని పొంది సృష్టి కార్యం చేయడానికి అత్రి మహర్షి వచ్చారని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అది అందుకు అత్రి మహర్షి సరే అన్నారు. అంటే బ్రహ్మ ఎప్పుడైతే కోరారో అప్పుడు ఆయన ఒప్పుకున్నారు అన్నమాట. అనుకూలమైనటువంటి ఒక ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకొని ఆయన అక్కడ తపస్సును ప్రారంభించారనమాట. ఆయన చేస్తున్నటువంటి ఆ ఘోర తపస్సుకి ఆయన కళ్ళలోంచి ఒక గొప్ప తేజస్సు వచ్చి భూమి, ఆకాశం అన్ని దిక్కులా వ్యాపించింది. ఆయన ఎప్పుడైతే తీవ్రతరంగా ఆ తపనతోటి ఏదైతే నేను ఆ జ్ఞానం తెలుసుకొని ఆ ఘోర తపస్సు ద్వారా ఆ జ్ఞానాన్ని పొందాలి, ఆ తేజస్సుని వాళ్ళు మేబీ వాళ్ళు ఆశించకుండా చేస్తారన్నమాట. ఒక పని చేయడం, సృష్టి చేయడానికి ఏదైతే శక్తి కావాలో నాకు ఆ శక్తి రావాలి అనుకొని చేసినప్పుడు ఆయనకి ఆ తేజస్సు కూడా వచ్చేసింది అనమాట. ఆ తేజస్సును భూమి, ఆకాశాలు భరించలేకపోవడం వల్ల అది సముద్రంలో పడిపోయింది. అంటే ఆయన కళ్ళలోంచి ఎక్కువ శక్తి వచ్చింది అనమాట. అంటే ఎంత తీవ్రతరంగా ఇక్కడ ఆయన ఆ తపస్సు చేశాడని కూడా మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ తేజస్సుని అత్రి మహర్షికి పెళ్ళయ్యాక తేజస్సు యొక్క అంశతో చంద్రుడు కుమారుడుగా పుడతాడని, క్షీరసాగర మదన సమయంలో మిగిలిన అంశ వచ్చి చంద్రుడిని కలుస్తుందని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అత్రి మహర్షికి దేవాహుతి కర్దముడు అనేటటువంటి దంపతులకు పుట్టిన 9వ కూతురైనటువంటి అనసూయతో వివాహం జరిగింది. అనసూయ అని చెప్పుకున్నాం కదా ఇందాక. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు దేవాహుతి, కర్దముడు కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి 9 మంది సంతానం, 9వ కూతురైనటువంటి అనసూయతో ఆయనకి వివాహం జరిగిందనమాట. ఆ వివాహం జరిగిన తర్వాత వాళ్ళ యొక్క దాంపత్యం ఎంతో చక్కగా సాగుతుందని. అలాంటప్పుడు త్రిమూర్తులు వచ్చి అక్కడ ఆయన్ను పరీక్షించాలి. ఎందుకు అంత వాళ్ళు అంత గొప్పగా అనేటటువంటి వాళ్ళని పరీక్షించదలిసి. ఇప్పుడు మనం కూడా చక్కగా ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఎవరి విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వను అని మనం అనుకున్నప్పుడు మనకి ఎలాగైతే పరీక్షలు వస్తాయన్నమాట. ఆ పరీక్షలు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు అనేది మనకి టెస్టింగ్లు జరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అట్లాగే ఇక్కడ ఒక గొప్ప మాస్టర్లు అని అనిపించుకోవడానికి, వాళ్ళు అలా తయారవ్వడానికి వాళ్ళు ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఆ త్రిమూర్తులు అత్రి అనసూయను పరీక్షించదలిచి అక్కడికి వచ్చారనమాట. వచ్చి వాళ్ళకి భోజనం పెట్టమని, ఆ భోజనం కూడా ఎట్లా అంటే దిగంబరంగా వడ్డించమని అడగడం. ఈ కథ మనకందరికి తెలిసిందే ఫ్రెండ్స్, అందుకే లైట్ గా మనం చెప్పుకుంటున్నాం. త్రిమూర్తులను చంటి పిల్లలుగా మార్చి ఆవిడ అనసూయదేవి ఏం చేసింది, ఓహో మీరు ఇలాంటి కోరికతో వచ్చారా అని చెప్పి ఆమెకు అన్ని తెలిసిపోతాయి కదా. వాళ్ళు అంత తపస్సు చేసిన వాళ్ళు, అంత ధ్యాన సాధనలో ఉన్న వాళ్ళకి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఆమె చక్కగా వాళ్ళని చంటి పిల్లలుగా మార్చేసి వాళ్ళకి భోజనం పెట్టింది అనమాట. దుస్తులు ధరించి
వారిని మళ్ళీ మామూలుగా చేసి తినమని చెప్పింది. భోజనం తర్వాత మళ్ళీ చంటి పిల్లల్ని చేసేసి ఉయ్యాల్లో వేసింది. త్రిమూర్తులను వెతుక్కుంటూ సరస్వతి, లక్ష్మి, పార్వతి వచ్చి అనసూయ దగ్గర చంటి పిల్లలను చూసి తమ భర్తలను మాకేమని అడిగి అత్రి అనసూయలను మా ముగ్గురి అంశలతో ముగ్గురు పిల్లలు కలుగుతారని దీవించి తమ భర్తలను తీసుకొని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి ఆ పరీక్షలో వాళ్ళు ఎప్పుడైతే చక్కగా ఇలా చేయడం వల్ల ఈ కథ మనకందరికి తెలిసిందే. అందుకే నేను చాలా సింపుల్ గా చెప్పేశాను ఫ్రెండ్స్. వాళ్ళు ఆ ముగ్గురు వాళ్ళ యొక్క అంశతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల యొక్క అంశతో వాళ్ళకి పిల్లలు కలుగుతారని చెప్పి వాళ్ళని దీవించేసి వాళ్ళ భర్తను తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ మళ్ళీ ఆ అనసూయ గురించి మనకి ఇంకొక కథ చెప్తున్నారని. అంటే ఒకసారి కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణుడు అనమాట. ఆయన ఆ ఆయన ఒకరోజు ఏం చేస్తాడంటే ఆ ఒక ఒక ఆవిడ తన భర్త చనిపోతాడని సూర్యుడిని ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే తన భర్త చనిపోతాడు అని చెప్పి సూర్యుడిని ఉదయించకుండా చేసేస్తుంది. అప్పుడు అనసూయాదేవి ఏం చేస్తుందంటే సూర్యుడిని ఉదయించేటట్లు చేసి ఆమెతో కన్విన్స్ చేసి మాట్లాడుతున్నాను. అలా చేస్తే ఎట్లమ్మా, నీ పర్సనల్ ప్రాబ్లం కోసం సూర్యుడిని ఆపడం అంటే వాళ్ళకి అంత శక్తి ఎలా వస్తుందంటే వాళ్ళు కూడా అంత ధ్యాన సాధన చేయడం ద్వారా వాళ్ళు అంతటి శక్తిని పొందొచ్చని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఆమె పేరు సుమతి అన్నమాట. ఆమె చాలా నిష్ఠగా సత్యనిష్ట కలిగినటువంటి ఆ ఆ స్త్రీగా కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆమెని ఏమాత్రం ఆమెను నిందించకుండా, అంటే ఇక్కడ సమస్త జీవులు బాధపడతారు కదా, సూర్యోదయం అనేది లేకపోతే ఇంకా జీవనం అనేది సాగదు కదా. అందుకని అనసూయాదేవి ఆమెకి ఏం చెప్తుందంటే, నీ యొక్క ప్రాబ్లం కోసం ఇక్కడ మిగతా వాళ్ళందరినీ కూడా బాధించడం సరికాదమ్మా అని చెప్పి చక్కగా ఆమె నీ భర్తను నేను బతికిస్తానని చెప్పి చక్కగా ఆ సూర్యోదయం అయ్యేటట్లుగా ఆమె చేయమని చెప్తుంది. అప్పుడు ఆమె సుమతి అనే ఆవిడ చక్కగా, అంటే ఈ కథ మనకి ఇది వరకులో మాండవ్య మహర్షి గురించి మనం తెలుసుకున్నప్పుడు శూలదండన వేసి ఆయన ఆశ్రమంలో ధ్యాన సాధన చేసుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఆయన పాటికి ఆయన మౌనంలో ఉంటాడు. ఎంతో ధ్యాన సాధనలో ఉన్నప్పుడు దొంగలు రాజ్యంలోని ఆ కోశాగారంలోని నగలు అవన్నీ తీసుకెళ్తూ ఆయన దగ్గర ఆయన కాముగా కూర్చొని ధ్యానం చేసుకుంటుంటాడు కదా, ఆయన ఆశ్రమంలో పడేసేసి వెళ్ళిపోవడం ఈ కథ మనకు తెలిసింది. ఆయన కూడా లైట్ గా పాయింట్ చెప్పుకుంది. ఆ నగలన్నీ అక్కడ పడేసేసుకోవడం వల్ల ఆయన వచ్చి భటులు వచ్చి అడిగితే దొంగలు పారిపోతారు, నగలన్నీ ఇక్కడ వేసేసిపోతారని. అప్పుడు ఆయన వచ్చి అడిగితే ఆయన ఏం చెప్పడు అనమాట. ఆయన మౌనంలో ఉంటాడు, ధ్యానం చేసుకుంటున్నాడు. వాళ్ళు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పకపోయేసరి నగలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఆ రాజు శిక్ష వేయడం జరుగుతుంది. అది శూలదండం జరుగుతుంది. ఆయన ఆ శూలదండన అంటే ఆ కింది భాగంలో మూలాధారంలో ఆ యొక్క శూలంతో కూర్చి ఆయన అలాగుంటాడు అనమాట. అలా ఉన్నటువంటి ఆ శిక్ష భరిస్తున్నటువంటి ఆ సమయంలో ఈ సుమతి అనే ఆవిడ వాళ్ళ ఆయన ఒక రాజుగా ఉండి మొత్తం అంతా పోగొట్టేసుకుంటాడు అనమాట. మొత్తం రాజ్యము అంతా ఆ వేసలకు పెట్టేసేసి మొత్తం పోగొట్టేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళు. అప్పటికే ఆయన ఎన్నో రోగాలు బారిన పడి ఉంటాడు. అయినప్పటికీ కూడా వెళ్ళాలి అంటే ఆవిడ ఇంకా కాదని లేక ఆయన్ని బొట్టలో పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈ కథ మనకు తెలిసిందే అనమాట. ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క కాలు ఈ మాండవ్య మహామునికి తగలడం జరుగుతుంది. అప్పుడు ఆయన కోపంతో ఆయన అక్కడ ఆయన్ని శపించడం జరుగుతుంది. ఇట్లా ఈ స్టోరీ అంతా మనం విన్నాం కదా, అది ఆవిడ అనమాట ఈ సుమతి అనే ఆవిడ. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి లోకానికి మళ్ళీ సూర్యోదయం కలిగించి కౌశికుణ్ణి ఇక్కడ అనసూయ మాత ఏం చేస్తుంది, అమ్మా నువ్వు సూర్యోదయం ఆపేస్తే అలా కాదు, నువ్వు ఖచ్చితంగా సూర్యోదయం అయ్యేటట్టుగా చేసేసాయని ఆమె చెప్పడం. ఆమె చేసేసిన తర్వాత ఆయన సూర్యోదయం కాగానే ఆయన చనిపోవడం, మళ్ళీ అనసూయ మాత ఆయన్ని బ్రతికించడం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అనసూయ మాతకు ఎంత శక్తి ఉంది అనేది ఇక్కడ అనసూయ మాతను దేవతలందరూ కూడా కౌశికుడికి ప్రాణదానం చేసింది. సుమతి ఒక పక్కన చాలా సంతోషంగా ఫీల్ అయింది. అంతేకాకుండా దేవతలందరూ కూడా ఆమెకి ప్రశంసించి నువ్వు ఏం వరం కావాలో కోరుకోమన్నప్పుడు ఆమె అనసూయ మాత త్రిమూర్తులను తనకు పుత్రులుగా జన్మించాలని కోరుకున్నట్లు. అంటే పురాణాల్లో కథలు రకరకాలుగా డిఫరెంట్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క
ఇప్పుడు మనం ఒక్కొక్కరు ఎలాగైతే వాళ్ళ కోణంలో మనం చెప్తూ ఉంటాము, అలాగే ఇక్కడ పుస్తకంలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఇప్పుడు 2 రకాల మాండవ్య మహాముని గురించి చెప్పుకున్నటువంటి కథలో అట్లాగా మళ్ళీ వాళ్ళకి దిగంబరంగా భోజనాలు పెట్టినప్పుడు వడ్డించిన తర్వాత పార్వతి లక్ష్మి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వరం ఇచ్చారు, త్రిమూర్తులుగా మేము జన్మిస్తాం, మీకు పిల్లలుగా జన్మిస్తామని వాళ్ళే వరం ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా మనం ఇక్కడ మనకి అత్రి మహాముని గారి విధానంలో మనం మనకి ఆ జ్ఞాన కోణంలో మనకి ఇక్కడ ఉపయోగపడుతున్నాయి. అత్రి మహర్షి అంటున్నారు, ఆ అంటే త్రిగుణాలకు అతీతంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ త్రిగుణాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంటే వ్యతిరేకం ఇక్కడ చెప్తున్నారు. అంటే త్రిగుణాలకు, ఆ త్రిగుణాలకు వ్యతిరేకంగా అంటే ఆ సత్వగుణం కావచ్చు, రజోగుణం కావచ్చు, తమో గుణం కావచ్చు, వాటికి అతీతమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి మనం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాం అనేది మనకి ఎవరి వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవడానికి మనకి ఈ స్టోరీలో ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట. ఇంకా కూడా ఏం చెప్తున్నారంటే పురాణాల ప్రకారం ఎంతో మంది ఋషులు అత్రి మహర్షిని అడిగి పూజా విధానము, ఉత్సవాలు, దోషాలకు ప్రాయశ్చిత్తాల గురించి తెలుసుకునేవాళ్ళు. అంటే ఆయన ఆ ఋగ్వేదంలో ఉన్నటువంటి దాంట్లో సూక్తాలు కావచ్చు, ఏ మంత్రాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాళ్ళంతా కూడా ఆయన పూజా విధానము, ఉత్సవాలు, దోషాలకు ఏమైనా పరిహారాలు కావాలంటే, ప్రాయచిత్తాలు కావాలంటే వాటి గురించి కూడా తెలుసుకునే వాళ్ళని చెప్తున్నారు. అత్రి ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జపతపాలు, రహస్య ప్రాయచిత్తాల గురించి కూడా తెలియజేయబడ్డాయి. ఆయన రచించిన కావచ్చు, దృశ్యరూపకంలో ఇచ్చినవి కావచ్చు, ఆయన వ్యక్తీకరించినవి కావచ్చు, వాటిల్లో ఉన్నటివి మనకి జపతపాలు, దాన ధర్మాలు, రహస్య ప్రాయచిత్తాలు అంటే ఏవైనా నిగూఢంగా ఉంటాయన్నమాట. కొన్ని అవి అందరికీ ఓపెన్ గా చెప్పేటటువంటి విషయాలు కాకపోవచ్చు, వాటిని రహస్య ప్రాయచిత్తాలు అంటే ఏవైనా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇబ్బందులు, సమస్యలకి ప్రాయచిత్తం చేసుకోవడం అన్నమాట. వాటి గురించి కూడా ఇక్కడ తెలియజేయబడ్డాయి. అత్రి సంహితలో చాతుర్వర్ణ ధర్మాలు, జపమాల పవిత్రత, పుత్రులు, దత్తపుత్రులు మొదలగు వాటి గురించి కూడా తెలియజేయబడ్డాయి. అంటే ఇక్కడ అంటే జపమాల యొక్క పవిత్రత మరి చాతుర్వర్ణ ధర్మాలను కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది ఆ అత్రి రచించినటువంటి ఆ సంహితలోని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దత్తపుత్రులు స్వీకరించడం అనే పదాన్ని కూడా మొట్టమొదట ఆయనే ఇక్కడ మనకి తెలియజేస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ మన దత్తాత్రేయుని గురించి కూడా ఆయనకి అనసూయ మాతకు అత్రి మహర్షికి వాళ్ళకి మన గర్భస్థ శిశువులుగా కాకుండా వాళ్ళు భగవంతుడు ప్రసాదించినటువంటి బిడ్డలుగా ఆ దత్తాత్రేయుడు వాళ్ళకి ఎలాగైతే ఆ బ్రహ్మ, విష్ణు, శివాంశలతో వాళ్ళు జన్మించారో అవంతా కూడా ఇక్కడ మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. దత్తాత్రేయ స్వామి అలాంటి ప్రస్తావనగా ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇంకా రామాయణంలో కూడా అత్రి మహర్షి యొక్క ప్రస్తావన మనకి సీతాయన మృతు కావచ్చు, 1000 Shades of Joy కావచ్చు, ఆ పుస్తకాల్లో కూడా ఈ యొక్క ప్రస్తావన వచ్చిందన్నమాట. అత్రి గురించి, అనసూయ మాత గురించి కూడా మనం చర్చించుకున్నాం అనమాట. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు వనవాస సమయంలో అత్రి ఆశ్రమాన్ని సందర్శించారు. అత్రి మహర్షి వారిని ప్రేమతో స్వాగతించారు. అనసూయాదేవి సీతకు ప్రతివతా ధర్మాల గురించి ఉపదేశించిందని పురాణాలు చెప్తున్నాయి. అంటే సీతామాత అంటేనే ఎంతో గ్రేట్. అటువంటి సీతామాతకు రాముడికి కూడా అత్రి మహర్షి, అనసూయాదేవి ఆ యొక్క ధర్మాల గురించి వాళ్ళకి వివరించారనే విషయాన్ని ఇక్కడ మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఏం చెప్తున్నారంటే అంటే ఇక్కడ అనసూయ మాత త్రిమూర్తులను తనకు పుత్రులుగా జన్మించాలని కోరుకున్నారు కదా, దాని గురించి కొంచెం వివరణ ఇస్తున్నారు. బ్రహ్మాంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, శివాంశతో దుర్వాస మహర్షి, ముగ్గురు అనమాట. అంటే ఇప్పుడు మనకు దత్తాత్రేయుడు ఆ యొక్క 3 అంశాల యొక్క కలయికతో దత్తాత్రేయుడు జన్మించినట్టుగా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇంత అత్రి మహర్షి యొక్క ఈ యొక్క మొత్తం వివరణలో మనకి ఏ పాయింట్లు మనం తీసుకోవాలి, ఆధ్యాత్మిక కోణంలో ఎలాంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలి అంటే, ఇక్కడ ఆధ్యాత్మిక సందేశం మనకి ఏం చెప్తున్నారంటే, ప్రాతిపత్యం, సత్యనిష్ట, ధర్మం, సాధనతో అద్భుత శక్తులు వస్తాయని ఇక్కడ వాళ్ళు వివరిస్తున్నారు.
ఆ అనసూయ మాత ఎంత ఆ ప్రతివత ధర్మాన్ని పాటించారు, ఎంత సత్యనిష్టలో ఉన్నారు అత్రి మహర్షి కావచ్చు. ఆ ధర్మం సాధనతో వాళ్ళు ఈ అద్భుతమైన శక్తుల్ని సాధించారు. ఆయన బ్రహ్మ మానసం నుంచి వచ్చిన తర్వాత, ఆయన చక్కగా జన్మించిన తర్వాత ఆయన ఏం చేశారు, చక్కగా గొప్పగా ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆ శక్తిని వాళ్ళు పొందడం జరిగింది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మనం కూడా ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమే ఫ్రెండ్స్. ఎవరి యొక్క స్థాయిని బట్టి, ఎవరి యొక్క స్థితిని బట్టి, ఇది అందరికి తెలిసినటువంటి సత్యమే అయినప్పటికీ ఇది ఎవరెవరి స్థితిని బట్టి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది అందరికీ సాధ్యమే అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సుమతి భర్తపై వ్యక్తిగత ప్రేమకు ప్రతీక. సుమతి ఆమె ఏం చేసింది, వాళ్ళ భర్త కోసం ఆ సూర్యోదయాన్ని ఆపగలిగింది. అది వ్యక్తిగతమైన ప్రేమకు ప్రతీకగా ఉంటే, అనసూయ వ్యక్తిగత ధర్మాన్ని లోక కళ్యాణంతో సమన్వయం చేసిన కరుణామూర్తి. ఆమె అక్కడ ఆ పరిస్థితిని చక్కదిద్దడమే కాకుండా అది లోక కళ్యాణం కోసం కూడా ఆమె దాన్ని, ఆ ధర్మాన్ని, వ్యక్తిగత ధర్మాన్ని లోక ధర్మం కోసము మార్చగలిగేది. మనకి త్రిగుణాలు చెప్పున్నారు ఫ్రెండ్స్, అంటే త్రిధర్మాలు చెప్పున్నారన్నమాట. వంశీ సార్ ఒక క్లాస్ లో చాలా అద్భుతంగా వివరిస్తారనమాట. అంటే వ్యక్తిగత ధర్మము మనం పాటించాలి చక్కగా, కరెక్టే. అది ఆ కుటుంబ ధర్మం కోసం ఆ వ్యక్తిగత ధర్మాన్ని కూడా ఒక్కోసారి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆ కుటుంబ ధర్మాన్ని కూడా, ఆ సొసైటీ సంఘ ధర్మం వచ్చినప్పుడు 10 మంది, మన కుటుంబం ఒకటే బాగుంటే కాదు కదా. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం చక్కగా, మన కుటుంబం మాత్రమే బాగుంటూ పక్క వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు. మనం ధ్యానం చేసుకున్నామో మనం ఏదో మన సమస్యలు మనమే పూర్తి చేసేసుకొని వాటిని తగ్గించేసుకొని మనం ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకెళ్తే చాలని మనం అనుకుంటున్నాము, కాదు కదా. మిగతా వాళ్ళందరికీ కూడా అందరూ ధ్యానం చేసి అందరూ బాగుంటేనే కదా మనం కూడా బాగుంటామని ఎట్లాగైతే ప్రయత్నం చేస్తున్నాము, లోక కళ్యాణం కోసం ఇక్కడ అనసూయ మాత అక్కడ ప్రవర్తించినటువంటి తీరుని, ఆ కరుణామూర్తి గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కుటుంబానికి పరిమితం కాకుండా కరుణ, సత్యం, తపస్సు లోకహితంగా వ్యక్తమయ్యింది. ఇక్కడ అనసూయ మాతకు అత్రి మహర్షులు వాళ్ళ యొక్క దాంపత్య జీవనం ద్వారా ఇక్కడ కుటుంబానికి మాత్రమే పరిమితం కాకూడదు. పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లి చేసుకున్నారు చక్కగా, వాళ్ళకు వచ్చినటువంటి ఆ పరీక్షల ద్వారా త్రిమూర్తులనే బిడ్డలుగా ఆయన తీసుకున్నారని. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? పత్రి సార్ చెప్తుంటారు కదా, కుటుంబంలోని నిర్వాణం అనేది ఇక్కడ మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అందుకే ఈ పాయింట్ చెప్తున్నారు. కుటుంబానికి పరిమితం కాకుండా కరుణ, సత్యం, తపస్సు లోకహితంగా వ్యక్తమైంది. మనం ఎప్పుడైతే మనం ఆ ఆధ్యాత్మిక సాధనలో ఉంటూ, ఆ ధ్యాన సాధన చేసుకుంటూ, ఆ కరుణాభావం, ప్రతి జీవి పట్ల కరుణాభావంతో ఉండడం, ఆ సత్యాన్ని పట్టుకొని మనం ఎప్పుడైతే ఆనందంగా ముందుకు వెళ్తూ ఉంటామో జీవితం ఎంతో ఆనందమయం అవుతుంది. ఇంకా ఏం పాయింట్ చెప్తున్నారంటే, బ్రహ్మ, విష్ణు, శివులు వేర్వేరు రూపాలైనా కూడా మూలతత్వం ఒకటేనటువంటి భావంతో ఉండడం. ఇక్కడ ముగ్గురు త్రిమూర్తుల గురించి చెప్తున్నారు. ఆ మూడు వాళ్ళు త్రిమూర్తులు వేరువేరు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క అంశ అంతా కూడా, వాళ్ళ యొక్క మూలతత్వం ఒకటేనని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అత్రి, అనసూయల దంపతులుగా ఉంటూనే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని పొందారు. వాళ్ళు కుటుంబ జీవనంలో ఉంటూనే మానవస్త్రానికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఏమి లేదు, కుటుంబంలో ఏమి లేదు అనుకోవడానికి లేదు. కుటుంబంలో ఉంటూనే ఎక్కడికో వెళ్ళేసి హిమాలయాల్లోకి వెళ్ళేసి ధ్యానం చేసుకోవాలనేది ఏమి లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఉండే మనం ఆ గుణాలన్నింటినీ కూడా సంతరించుకోవాలి. ఇక్కడ అత్రి, అనసూయలు చేసింది కూడా అదే అన్నమాట. అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని వాళ్ళు పొందారన్నమాట. అందువల్ల ఆధ్యాత్మికానికి కుటుంబ జీవితం అడ్డంకి కాదు. అత్రి మహర్షి జ్ఞానానికి ప్రతీక, అనసూయాదేవి ప్రేమకు నిరసూయత, అంటే ఇక్కడ అసూయ లేనటువంటి తత్వం అన్నమాట. ప్రేమ పతివ్రత్యానికి, దత్తాత్రేయుడు గురుతత్వానికి ప్రతీకగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే పురుషుని తపస్సు మాత్రమే కాదు, స్త్రీ జ్ఞానం కూడా సమానంగా గౌరవించబడింది అని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆయన మాత్రమే ధ్యానం చేసుకొని ఆయనంత తపస్సుతో ఉండి ఈవిడ అనసూయ మాత ఎటువంటి శక్తి లేకుండా ఏదో కుటుంబానికి కావాల్సినటువంటి మాత్రమే చేసుకోవడం కాదు, ఆవిడ కూడా ఎంతో ఆయనతో పాటు సరి సమానంగా ఎంతో స్థాయిని ఎలా పొందగలిగింది. మన ఇంట్లో మనం ధ్యానం చేస్తే చాలు, అవతల వాళ్ళు ధ్యానం చేయడం, అవతల వాళ్ళు ధ్యానం చేస్తే మనం చేయడం లేదన్నటువంటి స్థితిలో కొంతమంది ఇళ్లలో ఉంటారు. కానీ ఇద్దరు సమానమే ఫ్రెండ్స్. ఎవరు డౌన్ అయినా కూడా ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ తప్పుతుంది.
ఖచ్చితంగా ఇద్దరు, ఇక్కడ పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే జ్ఞానం అనేది సమానంగా వాళ్ళకి గౌరవప్రదంగా ఇవ్వాలి అని ఇక్కడ తెలుసుకోవాలని చెప్తున్నారు అనమాట. వ్యక్తిగత మోక్షం మాత్రమే కాదు, ప్రాణికోటికి మేలు లోకహితమైన తపస్సుగా చెప్పవచ్చు. అంటే నా కుటుంబం బాగుండాలి, నేను మోక్షం పొందడానికి, నేను ఎన్లైట్మెంట్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతర ప్రాణికోటికి అంతా అందరి మేలు మనం ఎప్పుడైతే కోరుతామో మనకి ఏదో ఎన్లైట్మెంట్ అంటే ఏదో వచ్చేది ఫ్రెండ్స్. మనలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా చేంజ్ అవుతాయి. మనం అందరి పట్ల సమభావంతో ఉంటాము, అదే ఎన్లైట్మెంట్. నాకు ఎన్లైట్మెంట్ వచ్చేసింది అని మనం అనుకొని పలు రకాలుగా అందరితో మనం బిహేవ్ చేస్తున్నాం అంటే అది ఎన్లైట్మెంట్ కాదు ఫ్రెండ్స్. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నారు, వ్యక్తిగత మోక్షం కోసం మాత్రమే కాదు, ప్రాణికోటికి మేలు లోకహితమైనటువంటి ఆ తపస్సుగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. జ్ఞానం పెరిగే కొద్దీ వినయం పెరుగుతుంది ఫ్రెండ్స్. మనలో ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతూ ఉంటుందో మనలో వినయం కూడా పెరుగుతుంది. ఆ వినయం పెరిగే కొద్దీ ఆత్మ సత్యము మరింత స్పష్టమవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్లు చక్కగా ఇవే ఫ్రెండ్స్. అంటే మనం ఎప్పుడైతే ఆయన ఆ బ్రహ్మ మానస పుత్రుడిగా జన్మించి ఆయన కళ్ళలో వచ్చినటువంటి ఆ తేజస్సుని చక్కగా అక్కడ ఎట్లా ఉపయోగించుకున్నారు. ఆ సూర్యుడిని, దానికి ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఆ చంద్రుడు కుమారుడిగా పుడతాడని చెప్పారు కదా, ఆ తేజస్సు సముద్రంలో కలిసినటువంటి ఆ తేజస్సు అత్రి మహర్షికి పెళ్ళయ్యాక తేజస్సు యొక్క అంశతో చంద్రుడు ఎప్పుడైతే కుమారుడుగా పుడతాడో ఆ సముద్రంలో కలిసినటువంటి ఆ తేజస్సు క్షీరసాగర మదనం సమయంలో మిగిలిన అంశ వచ్చి చంద్రుడిని కలుస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ చంద్రుడికి అంటే అమావాస్య పౌర్ణమి దశలు మారుతూ ఉంటాయి. దానికి పురాణ ప్రకారం మనకి ఇంకొక కథ కూడా మనకు తెలిసి ఉంటుంది. ఇక్కడ ఆ క్షీరసాగర సమయంలో ఆ సముద్రంలో కలిసినటువంటి ఆ అంశ కూడా వచ్చి ఆ చంద్రుల్లో కలుస్తుంది అని అది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి దీంట్లో ఆధ్యాత్మికమైన పాయింట్లను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకొని మనం చక్కగా ముందుకు వెళ్ళిపోతాం. అంటే ఏం పాయింట్ చెప్తున్నారు, సత్యనిష్ట ధర్మం సాధనతో అద్భుతమైన శక్తులు వస్తాయి మనకి. మనం ఎప్పుడైతే ధ్యాన సాధనలో మనం సాధనతో ఉంటామో, సత్యంతో ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటామో, ధర్మం పాటిస్తూ ఉంటామో మనం అద్భుతమైన శక్తులను పొందడం జరుగుతుందని. అంతేకాకుండా వ్యక్తిగతమైనటువంటి ధర్మం కోసము కాకుండా ఎప్పుడు లోక కళ్యాణం కోసము ఎప్పుడైతే మనం బాగుండడమే కాదు, ఇతరులకు కూడా మనం చేయగలిగినటువంటి సహాయం చేస్తూ మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. కుటుంబానికే పరిమితం కాకుండా సత్యం, కరుణ, తపస్సు లోకహితంగా ఇక్కడ మనం తయారవ్వాలన్నది కూడా చెప్తున్నారు. దంపతులుగా ఉంటూనే అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని, అంటే కుటుంబంలోని గొప్ప స్థితిని కూడా మనం పొందవచ్చుని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కుటుంబం అనేది ఆధ్యాత్మిక జీవనానికి అడ్డంకి కాదని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా జ్ఞానం సమానంగా వాళ్ళకి ఇవ్వబడుతుంది, గౌరవం అనేది దక్కుతుంది అని అనసూయ మాత గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. వ్యక్తిగత మోక్షం కోసం కాదు, ప్రాణికోటికి లోకహితమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆ తపనతో మనం ఎప్పుడైతే ఉంటామో మన జీవితము ఈ లోక కళ్యాణం కోసం మనం కూడా ఏదో ఒకటి చేయడానికి వీలవుతుంది. ఇలాంటి జ్ఞానం మనలో పెరిగే కొద్దీ మనలో వినయం అనేది వస్తుంది. ఆ వినయం పెరిగే కొద్దీ కూడా మనం ఆత్మ సత్యము మనలో మరింత స్పష్టమవుతుంది. ఇదే కరెక్ట్ అనేది, అంటే మనకి డౌట్ లేకుండా అనమాట. ఏదైనా ఒక పని చేయాలంటే సందిగ్ధంగా కాకుండా ఇది కరెక్ట్ అని మన మనసు కనిపించేస్తుంది అనమాట, స్పష్టం అయిపోతుంది. అది ఇక్కడ మనకి దీని ద్వారా తెలియజేస్తున్నారు అనమాట. ఇంకా ఇంకొక మంచి పాయింట్ చెప్తున్నారు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల సమ్మిళిత స్వరూపం వచ్చి దత్తాత్రేయుడు. అంటే 3 తలలు కలిగి ఉంటున్నాడు కదా దత్తాత్రేయుడు గురించి ఇలా వివరిస్తున్నాను. బ్రహ్మ విష్ణు శివుల ఐక్యతకు సంకేతంగా ఆయన అక్కడ దత్తాత్రేయుడు కూడా ఆయన మనకి ఉన్నారన్నమాట. అది మనం అలా అర్థం చేసుకోవాలి. ఆయన దగ్గర ఉన్నటువంటి 4 కుక్కలు 4 వేదాలకు ప్రతీకగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఆయన సందేశం ఏం చెప్తున్నారంటే ప్రపంచమంతా గురువే, అంటే ఆయన ఆది గురువు అనుకుంటున్నాం కదా, దానికి ఈ పాయింట్ చెప్తున్నారు. ఆయన్ని ఆది గురువుగా
తీసుకోవచ్చు అనమాట. ప్రపంచం అంతా గురువే. అంటే ప్రకృతిలోని ప్రతి వస్తువు నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవాలి. మనకంటే జ్ఞానం తక్కువ ఉండే వాళ్ళు అని అనుకుంటాం ఫ్రెండ్స్, వాళ్ళలో కూడా ఎంతో కొంత ఒక మంచి విషయాలు, మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు తక్కువ ఎక్కువ, వాళ్ళు మనుషుల, జంతువుల, చెట్ల, పక్షుల ఏం లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క జీవి నుంచి కూడా మనం నేర్చుకోవాలి అనేటువంటి ఈ జ్ఞానాన్ని ఈ అత్రి మహర్షి, ఈ యొక్క అనసూయ మాత, మళ్ళీ దత్తాత్రేయుల వారి గురించి మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మన మనస మేడం గారికి, వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.